50 మంది తెలంగాణ అమ్మలకు, అక్కలకు, అన్నలకు, చెల్లెలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశాన్ని పెట్టడం అవుతా ఉంది. ప్రజాపాలన పేరు మీద అధికారంలోకి వచ్చి పారదర్శక పాలన అని చెప్పని అధికారాన్ని హస్తగతం చేసుకొని వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ మాఫియా లెక్క ఈరోజు పనిచేస్తున్నటువంటి ఒక విషయాన్ని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గౌరవనీయులు భారతదేశం, తెలంగాణ అంతా కూడా గర్వపడేటువంటి మహోన్నతమైనటువంటి ఒక నాయకుడు మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు. అటువంటి మహానుభావుడు వారి నేతృత్వంలో పట్టుకొచ్చినటువంటి ఒక చట్టం ల్యాండ్ సీలింగ్ యాక్ట్. దీని ద్వారా బడా బాబులు, దొరలు, భూస్వాములు వాళ్ళ దగ్గర ఇష్టానుసారంగా వందల వేల ఎకరాల భూమి ఉంటే, అవసరానికి మించిన భూమి ఉంటే ఆ భూమిని అంతా కూడా ప్రభుత్వం స్వాధీనపరుచుకొని ప్రజల కోసం, పేదల కోసం, భవిష్యత్ ప్రజల అవసరాల కోసం అని చెప్పని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా గవర్నమెంట్ హ్యాస్ ఎక్వైర్డ్ దట్ ల్యాండ్. అందుకే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక సామాజిక విప్లవంగా ఆ యొక్క చట్టాన్ని చూస్తారు, దాన్ని గౌరవిస్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఒక చట్టం, పివి నరసింహారావు గారు తెచ్చిన చట్టం. కానీ రియల్ ఎస్టేట్ మాఫియా మనస్తత్వం ఉన్నటువంటి ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన రాజీవ్ గాంధీ గారు పట్టుకొచ్చిన 73, 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా స్థానిక సంస్థలకు ఉన్నటువంటి ఒక సాధికారతను ఎట్లా తూట్లు పొడుస్తూ ఉన్నారో మనం చూసినాం. మరో పక్కన అదే రాజీవ్ గాంధీ గారు పట్టుకొచ్చినటువంటి యాంటీ డిఫెక్షన్ లాస్ను ఎట్లా వెన్నుపోట్లు పొడుస్తూ ఈరోజు నిర్లజ్జగా, నిస్సిగ్గుగా ఈరోజు పార్టీ ఫిరాయింపులను, స్పీకర్ వ్యవస్థను తోలుబొమ్మలుగా మార్చివేసి ఒక నియంతృత్వ ధోరణితో ఎట్లా తూట్లు పొడుస్తుందో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజీవ్ గాంధీని సిద్ధాంతాన్ని తూట్లు పడటమే కాదు, ఆఖరికి వాళ్ళ పివి నరసింహారావు గారి యొక్క ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని కూడా తూట్లు పొడుస్తూ ఇవాళ ఆయనకు వంతబాడేటువంటి వాళ్ళు, లేకపోతే ఆయన పల్లకి మోసేటువంటి వాళ్ళు, లేకపోతే పార్టీ ఫిరాయింపుదారులకి ఇవాళ ల్యాండ్ సీలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి ఒక భూమిని ఇవాళ దొడ్డిదారిన కట్టబెడుతున్నటువంటి ఒక వైనాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అనేక చోట్ల ఇటువంటి ఒక విషయాలు జరుగుతూ ఉన్నాయి. కానీ కొన్ని ముఖ్యమైనటువంటిది దాదాపు మనకు 11 ఎకరాలని చెప్పని వాళ్ళ గాజుల రామారం గ్రామంలో ఉన్నటువంటి ఒక 11 ఎకరాలని చెప్పని మనకు సూత్రప్రాయంగా కనబడ్డప్పటికీ కూడా దాదాపు అది 20-25 ఎకరాలు చుట్టుపట్లంతా కూడా ఇవాళ కబ్జా పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కూడా బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఒక అరికపూడి గాంధీ గారు అని చెప్పని షేర్లింగంపల్లి శాసనసభ్యుడికి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ మాఫియా ఇచ్చినటువంటి ఒక నజరానా. ఆ పార్టీ बदल दो, हम आपको ల్యాండ్ సీలింగ్ యాక్ట్ మే గ్రాబింగ్ करने का మौका देते అని చెప్పని వాళ్ళ అక్కడ భూమిని కబ్జా చేసేందుకోసం అని చెప్పని వాళ్ళ అవకాశం ఇచ్చినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. పేదల కోసం తెచ్చినటువంటి ఒక భూసీలింగ్ చట్టాన్ని రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం దళారులకు డీల్ షీట్గా మార్చివేసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎమ్మెల్యే పార్టీ మారితే సరే, రేవంత్ రెడ్డికి భజన కొడితే సరే, ఇవాళ ల్యాండ్ రెగ్యులరైజ్ అయిపోతుంది. ల్యాండ్ గ్రాబింగ్కి ఇవాళ వెసులుబాటు కల్పిస్తున్నటువంటి ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. నేను కొన్ని సూత్రప్రాయంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను.
ఇది భూమి. గాజుల రామారం గ్రామారంలో సర్వే నెంబర్ 307. నేను కేర్ఫుల్గా వినాలని చెప్పని కోరుతా ఉన్నాను తెలంగాణ సమాజాన్ని అంతా కూడా. షేర్లింగంపల్లి గాజుల రామారం గ్రామంలో ఉన్నటువంటి ఒక సర్వే నెంబర్ 307లో 440 ఎవరా బంద్ చేయ కొంచెం నువ్వు. సర్వే నెంబర్ 307లో 441 ఎకరాల 13 గుంటల భూమిని ఉంటే భూసేకరణ చట్టం ద్వారా ఈ 441 ఎకరాల 13 గుంటల భూమిని భూసేకరణ చట్టం ద్వారా దాంట్లో ఉన్నటువంటి ఒక 317 ఎకరాల 25 గుంటల స్థలాన్ని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా ఎక్కువ భూమి ఉందని చెప్పని ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని నేను ఇంతకుముందు చెప్పా కదా సర్వే నెంబర్ 307. సర్వే నెంబర్ 307లో 441 ఎకరాల భూమి ఉంటే 307 ఎకరాల భూమి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వం స్వాధీనపరుచుకొని ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అని చెప్పని దాన్ని రికార్డుల్లోకి ఎక్కించిన తర్వాత 123 ఎకరాల 8 గుంటలు రీటైనబుల్ ల్యాండ్ అంటే ప్రైవేట్ పట్టా ల్యాండ్గా రీటైనబుల్ ల్యాండ్గా దాన్ని ప్రభుత్వం వదిలిపెట్టి రికార్డుల్లోకి ఎంట్రీ చేయించడం అయింది. ఈ మొత్తం ల్యాండ్ అంతా కూడా పోస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 307/A 307 ఉండే కదా మొదలు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అమలైన తర్వాత 307A, 307B, 307C, 307D అని చెప్పని 4 భాగాలుగా విభజించింది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 317 ఎకరాల భూమి ఏదైతే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద తీసుకున్నది అది 307 సర్వే నెంబర్ /C అండ్ Dలో పొందుపరిచినారు. అదేవిధంగా 123 ఎకరాల రీటైనబుల్ ల్యాండ్ ఏదైతే ఉందో అది 307 సర్వే నెంబర్ A అండ్ B కింద పొందుపరిచినారు. దిస్ ఇస్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ల్యాండ్. అయితే ఈ భూమి 1980కి ముందు ల్యాండ్ సీలింగ్ చట్టం ద్వారా ఉన్నటువంటి 441 ఎకరాలను ఈ రకంగా 2 భాగాలుగా 123 ఎకరాలు రీటైనబుల్, 317 ఎకరాలు ల్యాండ్ సీలింగ్ అని చెప్పని జరిపిన తర్వాత అప్పుడున్నటువంటి రికార్డుల ఆధారంగా మనకు 1990 లేటెస్ట్ రికార్డు ఆధారంగా రీటైనబుల్ ల్యాండ్ ఏదైతే ఉందో అంటే ప్రజల ప్రైవేట్ పట్టా ల్యాండ్ ఏదైతే ఉందో అది శ్రీమతి లాలా బేగం అని చెప్పని, తర్వాత నరసింహారెడ్డి గారు అని చెప్పని, తర్వాత అంజిరెడ్డి గారు అని చెప్పని, రామచంద్రారెడ్డి గారు అని చెప్పని, షేక్ ఇమాం గారు అని చెప్పని వాళ్ళ పేరు మీద ఉన్నట్టుగా ఈ 123 ఎకరాలు లాలా బేగం, నరసింహారెడ్డి, అంజిరెడ్డి, రామచంద్రారెడ్డి, షేక్ ఇమాం అని చెప్పని వీళ్ళ 4 పేరు మీద. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షేక్ ఇమాంది 11 ఎకరాలు ఆ రోజు ఎప్పుడు 1991 ఆ ప్రాంతంలోనే 11 ఎకరాలు షేక్ ఇమాం మీద ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఇకపోతే 91 తర్వాత జరిగినటువంటి ఒక అభివృద్ధి ప్రక్రియలో భాగంగా పెద్ద ఎత్తున ల్యాండ్ ద రూరల్ మైగ్రేషన్ జరిగింది, హైదరాబాద్ ఎక్స్పాండ్ అయింది, డెవలప్మెంట్ అయినటువంటి ఒక దరిమిలా ఈ 123 ఎకరాలు ఇన్క్లూడింగ్ షేక్ ఇమాం ఏదైతే ఉందో ఆయనతో సహా లాలా బేగం, నరసింహారెడ్డి, అంజిరెడ్డి అందరూ కూడా కలిసి దాన్ని మొత్తం ఆ భూమిని అమ్మేసినారు. చిన్న చిన్న తుకడాలు చేసి దాదాపు 45 నుండి 50 ముక్కలుగా చేసి దాన్ని అమ్మేసినారు. మొత్తం 1 ఎకరం ప్లాట్లు, 2 ఎకరాల ప్లాట్లు, 3 ఎకరాల ప్లాట్లు, 4 ఎకరాల ప్లాట్లు మొత్తం కూడా దాదాపు 45 నుండి 50 ఈ ఏదైతే రీటైనబుల్ 123 acres 28 గుంటా ల్యాండ్ ఉందో దాన్ని నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఒక ఓనర్లు లాలా బేగం నుండి షేక్ ఇమాం వరకు దాన్ని 50 ముక్కలు చేసి అమ్మేసినారు. ఇది 95 వరకే అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ 99 2000 సంవత్సరానికి వచ్చేటప్పటికి అక్కడ 1 గుంట కూడా 1 ఇంచు భూమి కూడా ప్రభుత్వ స్థలం కానీ ఖాళీ స్థలం కానీ ఎవరికి చెందని భూమి లేదు. మొత్తం అంతా ప్రైవేట్ వాళ్ళంతా కూడా దాన్ని ఆల్రెడీ వాళ్ళు
కొనుక్కున్నారు, సేల్ అగ్రిమెంట్లు అయిపోయినాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చినాయి, కాలనీలు వచ్చినాయి, విల్లాలు వచ్చినాయి. ఇది 123 ఎకరాల ఏదైతే రిటైనబుల్ ల్యాండ్ ఉందో దానికి సంబంధించినటువంటి ఒక భూ వితరణ కానీ, భూ విక్రయం కానీ, లేకపోతే భూమికి సంబంధించినటువంటి ఒక అభివృద్ధి కానీ. అయితే గమ్మత్ ఏంటంటే 2015 వరకు పెద్ద ఎత్తున మీకు బిల్డింగ్లు అన్నీ వచ్చేసినాయి, పెద్ద పెద్ద డెవలప్మెంట్ అయిపోయింది, హై రైజ్ విల్లాలు అన్నీ వచ్చేసినాయి. అక్కడ జరిగింది ఏంటంటే, ఇక్కడ ఒక పెద్ద కుట్ర ఏం జరిగింది అంటే 2024 డిసెంబర్ నాడు రేవంత్ రెడ్డి గారికి తొత్తుగా పనిచేస్తున్నటువంటి ఒక షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు పార్టీ మారినందుకు తెలంగాణ నయా రాజు దొర రేవంత్ రెడ్డి ఇచ్చిన నజరానా ఏంద్ర అంటే, నువ్వు దొంగ కాగితాలు సృష్టించుకో, ఇక్కడ దాదాపు 317 ఎకరాల సీలింగ్ భూమి ఉంది ఇక్కడ, దాంట్లోకి వెళ్ళి నీకు నేను కొత్త నువ్వు దొబ్బిపోవడానికి నీకు అవకాశం కల్పిస్తా అని చెప్పని ఆయన ఏం చెప్పిండో, షేక్ ఇమామ్ అనేటోడు నాకు 2006లో భూమి అమ్మిండు అని చెప్పని దొంగ డాక్యుమెంట్లు సృష్టించినారు. 1991లోనే అమ్ముడు పోయింది మొత్తం భూమి. 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు అంతా అమ్ముడు పోయింది 91 to 95. 2006లో నాకు అమ్మిండు అని చెప్పని అరకపూడి గాంధీ గారు 2024లో ఒక ఫేక్ డాక్యుమెంట్ని పట్టుకొచ్చి, అది కూడా ఆయన పార్టీ మారిన తర్వాత ఫేక్ డాక్యుమెంట్ పట్టుకొచ్చి ముందు పెడితే, బాధ్యత కలిగిన ప్రభుత్వం ఏం చేయాలా? పివి నరసింహారావుకు నిజమైనటువంటి ఒక వారసులే ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడైతే ఏం చేయాలా? ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను కాపాడాలా? ప్రజల కోసం, పారదర్శక పాలన కోసం వచ్చినా అని చెప్పని సొల్లు కబుర్లు మాట్లాడుతున్నటువంటి ఒక ప్రభుత్వం ఏం చెప్పాలా? అరే ఏమరా నాయన, దొంగ డాక్యుమెంట్ ఉన్నది, మొత్తం అంతా ఎంక్వైరీ చేసి ఇది దొంగ డాక్యుమెంట్ ఉన్నది, ఆ షేక్ అనేటోడు ఎప్పుడో 1995లోనే అమ్ముకున్నాడు, నీకు 2006 ఎట్లా అమ్ముతాడు రా నాయన, అప్పుడెప్పుడో అమ్మినోడు మళ్ళీ నీకు ఎట్లా అమ్ముతాడు, ల్యాండ్ టైటిల్ ఆల్రెడీ ఇంకోళ్ళ పేరు మీద పోయింది కదా, నీకు ఎట్లా అమ్ముతాడు అని చెప్పకుండా అతన్ని మొత్తం పహానీలలో అరకపూడి గాంధీకి సంబంధించిన వాళ్ళ పేర్లు అన్నీ కూడా ఎంటర్ చేసి పడేసి భూభారతిలో ఎంట్రీ చేసి పడేసినారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ కాదు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఇటు భూములు అటు అవుతాయి, అటు భూములు ఇటు అయిపోతాయి. పార్టీ మారండి కాబట్టి నజరానా కింద ఆ దొంగ డాక్యుమెంట్ పట్టుకొస్తే, ఆ దొంగ డాక్యుమెంట్ని ఇవాళ అరకపూడి గాంధీకి లెజిటమైజ్ చేస్తూ భూభారతిలో ఎంట్రీ చేసి పడేసిండు. పడేసిన తర్వాత పాపం మా కృష్ణారావు గారు, మా మాదారం కృష్ణారావు గారు, మా శాసనసభ్యులు, బాధ్యత కలిగినటువంటి ఒక నాయకుడిగా 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10-15 రిప్రజెంటేషన్లు చూడరిగో గిన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిండండి. ఇన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిండు. చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ CCLA 22/8/2025, మళ్ళీ అదే 22/8/2025 నాడు చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, 22/8/2025 నాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడ్చల్ మల్కాజిగిరి డిస్ట్రిక్ట్, 22/8/2025 నాడు కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్, 22/8/2025 నాడు కమిషనర్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ హైడ్రాకి సంబంధించిన అధికారులకు ఇచ్చిండు. మళ్ళీ అదే 22 నాడు విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ తెలంగాణ విజిలెన్స్ కమిషన్కి ఇచ్చిండు. జోనల్ కమిషన్ కూకట్పల్లి జోన్కు 25/8/25 నాడు ఇచ్చిండు. రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ మల్కాజ్గిరి డివిజన్ 25/8/25 నాడు, మండల్ రెవెన్యూ ఆఫీసర్ కుత్బుల్లాపూర్. ఇన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిండు. ఆఖరికి రోజు నేను కూడా పోయినా ఆయన వెంబడి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళిపోతే అవునండి అదేదో తప్పు జరిగినట్టున్నది, మేము దాన్ని డిమాలిష్ చేసినాం, మననే డిమాలిష్ చేసినాం అంటే, కరెక్టేనా నువ్వు డిమాలిష్ చేసినావు రంగనాథ్ గారు, బట్ నువ్వు డిమాలిష్ చేసి రాత్రికి రాగానే మళ్ళీ అంత షీట్లు పెట్టి పడదొబ్బినారు ఆ 11 ఎకరాలకు, అది 3-4 వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమి అంటే, లేదండి నేను తెల్లారిపోతా ఎంక్వైరీ చేస్తే అది పట్టుకుంటా అని చెప్పాను. ఇంతవరకు ఎవరు కూడా ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. 4,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఇవాళ గాదె కింద పందికొక్కులు లెక్క రేవంత్ రెడ్డి సపోర్ట్ చూసుకొని వాళ్ళ పార్టీ మారిండు కాబట్టి, నజరాన ఇచ్చిండు కాబట్టి ఇవాళ దొబ్బిపోతూ ఉన్నారు. ఎవడబ్బ సొమ్మిది, ఎవరి పైసలు ఇవి, ఎవరి భూమిది? భవిష్యత్ తరాల కోసం ఉండవలసిన ఒక భూమును
రేవంత్ రెడ్డి అమ్మకరణ దొబ్బుతాడు, తద్వారా కమిషన్లు దొబ్బుతాడు. లేదు ఈ రకంగా పార్టీలు మారిన వాళ్ళకో లేకపోతే ఆయన చెంచాగిరి కొట్టేటోళ్ళకో రేరాని అడ్డం పెట్టుకోనో పేరాని అడ్డం పెట్టుకోనో ఏవిరెడ్డిని అడ్డం పెట్టుకోనో ఇంకెవరిని అడ్డం పెట్టుకోనో మొత్తానికి ఈ రకంగా టైటిల్ మార్చివేసి భవిష్యత్ తరాలు మనం ఇవాళ ఉంటాం పోతాం చచ్చిపోతాం. మనం 50 ఏళ్ల కింద ఉన్నారా? పివి నరసింహారావు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పట్టుకొచ్చింది బతుకుండా అయ్యాల గట్లే మనం కూడా పోతాం రేపు. కానీ తరతరాలకు ఉండేది భూమి, ఆ భూమి మీద వచ్చేటువంటి అభివృద్ధి, దాన్ని వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలనే చిల్లర కుట్ర, దాని ద్వారా డబ్బులు దొబ్బాలనే చిల్లర కుట్ర ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే ఇదేమైనా డెమోక్రాటిక్ గవర్నెన్సా? రియల్ ఎస్టేట్ మాఫియా నడుపుతున్న ప్రభుత్వం ఇది. రియల్ ఎస్టేట్ మాఫియా ఇంట్లో అన్న నేను మీకు మీరు కేర్ఫుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పిన ఈ మ్యాప్ అన్న చూడ రగన్న, ఇగో ఏ డి ఉంది, ఇక్కడ సి ఉన్నది, బి ఉన్నది, డి ఉన్నది. వాస్తవానికి ఈ రెండు మాత్రమే, ఈ తెలుపు కనబడుతున్నాయి కదా, ఈ రెండు మాత్రమే రీటైనబుల్ ల్యాండ్స్. అంటే 123 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ నేను ఏదైతే చెప్పినో ఈ రెండు మాత్రమే రీటైనబుల్ ల్యాండ్స్. మిగతా అంతా కూడా ల్యాండ్ సీలింగ్ ల్యాండ్. యూ కెనాట్ ఎంక్రోచ్ ఇన్ టు దీస్ ల్యాండ్స్. ఇది ప్రభుత్వ భూమి, ప్రజల భూమి, మా అందరి భూమి. ఇవి ఆల్రెడీ అమ్ముడు పోయినాయి, పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చినాయి. దొంగ పేపర్లు షేక్ ఇమాం గాడు అమ్మిండు అని చెప్పని సృష్టించిండ్రు. ఇక్కడ నాకు అమ్మిండు అని చెప్తాడు ఆయన. ఎక్కడ ఎంట్రీ అవుతున్నా ఆయన ఇక్కడ ఎంట్రీ అవుతున్నాడు. ఇప్పుడు మీరు ఫిజికల్గా కనుక పోయి వెరిఫై చేస్తే డీలకు పోతున్నాడు. ఈడ కొన్నాడు అని చెప్పని దొంగ కాగితము ఆయన ఎంకరేజ్ చేస్తున్నది డీలా. దీని చుట్టూ కూడా ఇంకొక 20-30 ఎకరాలు కొడుతున్నారని చెప్పని అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. మీరు చెప్పండి, గుండె మీద చేయబెట్టుకొని నేను జర్నలిస్ట్ మిత్రులను అప్పీల్ చేస్తున్నా, మీరు కాపాడకపోతే ఎవరు కాపాడరు ఈ దేశాన్ని. మీరు గట్టిగా కనుక స్వరమెత్తకపోతే, మీరు కనుక ఈ కబ్జాలను, దొంగలను, ఈ లంగలను, ఈ మాఫియాగాళ్ళను కనుక మీరు పట్టుకోకపోతే భవిష్యత్తులో ఎవరిని కాపాడలేరు. ఎందుకంటే పాలిటీషియన్స్ ఒర్రుతారు పోతారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ ద సోల్జర్స్ టు ప్రొటెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాండ్, ఫైట్ అగేన్స్ట్ దీస్ కైండ్ ఆఫ్ స్కామ్స్టర్స్, గ్రాబరర్స్. 1000 కోట్ల రూపాయల భూమి పార్టీ మారితే నజరాన ఇస్తాడట, దాంట్లోకి వెళ్ళి మళ్ళీ కమిషన్లు దొబ్బుతారట. ఇది ఏం ప్రభుత్వం ఇది? ఎవరి కోసం ఈ ప్రజాప్రభుత్వం? ఎవరి కోసం ఈ ప్రజాపాలన? నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని. వాళ్ళ ఐడిపిఎల్ ల్యాండ్స్ మీద ఎంక్వైరీ చేస్తున్నా అని చెప్పిన డ్రామా ఆడినావు నువ్వు. మంచిది, ఎక్కడ ల్యాండ్ కబ్జా ఆరోపణలు వస్తే అక్కడ విచారణ జరపాల. నేను ఐ వాజ్ డూయింగ్ ఎ లిటిల్ బిట్, నాకు ఎక్కువ టైం లేకుండే చిన్న టైంలో రీసెర్చ్ చేస్తేనే కనబడేది ఏంటంటే, ఐడిపిఎల్ ల్యాండ్స్ 1000 కోట్ల విలువ చేసేటువంటి ఒక భూములు అవి అన్యాక్రాంతం అయినాయి, వాటిని కాపాడుకోవాలా. సర్వే నెంబర్ 376, సర్వే నెంబర్ 210, 10/2, 210/3, 210/4, ఇంకా కొన్ని సర్వే నెంబర్లు ఐడిపిఎల్ ల్యాండ్ అంతా కూడా స్ప్రెడ్ అయినది. నువ్వు ఎంక్వైరీ దేని మీద చేస్తున్నావు అయ్యాలా? ఓన్లీ 376 సర్వే నెంబర్ మీద మాత్రమే చేస్తున్నావు, మిగతా సర్వే నెంబర్లు చేస్తలేవు. ఎందుకు మరి? ఆడ మీ చుట్టాలు ఉన్నారా? లేదు అవతల మీద సర్వే ఎంక్వైరీ చేసినా అని చెప్పని మా దగ్గర ఉన్న కమిషన్ దొబ్బుతావా? వై ఇస్ దట్ యు ఆర్ నాట్ డూయింగ్ అన్ ఇంటిగ్రేటెడ్ కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ అండ్ ఐడిపిఎల్? మాదారం కృష్ణారావు గారు కూడా అది చేయాలా అని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని చాలాసార్లు బతుకున్నారు దాని మీద, ఐడిపిఎల్ భూములకు సంబంధించిన అంశాన్ని. చేయలేదు నువ్వు ఎంక్వైరీ, ఆయన అడిగితే చేయలేదు. సరే ఇంకెవరో అడిగినందుకు తృప్తిపరచడం కోసం నిన్నయాలు నువ్వు ఎంక్వైరీ కమిషన్ వేసినావు నీ మళ్ళీ పూర్తిగా ఎతికావు. సగం సగం పెట్టేంది కథ? మొత్తం ఎంక్వైరీ ఎందుకు పెడతలేవు? సగం పెడుతున్నావు ఎందుకు? ఒకటి నేనేమడుగుతున్నా అంటే, నువ్వు ఐడిపిఎల్ ల్యాండ్స్ మీద ఎవరినో తృప్తిపరచడానికో, ఎవరి దగ్గర కమిషన్ దొబ్బడానికో, ఏదో మొత్తానికి నువ్వు ఒక సర్వే నెంబర్ మీదనే 10 సర్వే నెంబర్లు ఉంటే ఒక సర్వే నెంబర్ మీదనే నువ్వు ఎంక్వైరీ లాంచ్ చేసినావు. మరి దీని మీద ఎందుకు చేయవా? ఈ భూములు దొబ్బిపోవాలనా? అరకపూడి గాంధీ గారు దొబ్బిపోవాలనా? తద్వారా నువ్వు లాభపడాలనా? పోదామా? వస్తావా రేవంత్ రెడ్డి? నీకు దమ్మున్నదా? పోదాంపా. ఈ మీడియా సోదరులే పట్టుకుందాం. నువ్వు రా, పోలీసు వాళ్ళను అంత పైల్వాళ్ళను ఎంబడి పెట్టుకోకుండా ఒక్కడికి రా. నీకు రియల్ ఎస్టేట్ నాకైతే ఎక్కువ తెలియదు రియల్ ఎస్టేట్ల గురించి. మా మాదారం కృష్ణారావు వస్తారు, నేను వస్తా, పోదాంపా. అరకపూడి గాంధీకి నువ్వు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ప్రజల సొమ్మును దానం చేస్తున్నటువంటిది సహేతుకమైన, నీతిబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన, నియమ నిబంధనలకు లోబడే చేస్తున్నావా? మనం డిస్కస్ చేద్దాం. పోదామా? జమీన్కి పోదాంపా జమీన్ మీదకి. రౌడీ రాజ్యం అయిపోయింది అలా.
హైడ్రా పోయి ఇలా కూలుస్తాడంటే మళ్ళీ తెల్లారి బ్లూ షీట్లు పెడతాడట. మరి పేదోడు అట్లనే హైడ్రా కూల్చేస్తే మళ్ళీ తెల్లారి నేను ఇల్లు కట్టుకుంటా ఊకుంటారా? బిచ్చగాలు అయిపోయింది పోయచ్చు హైడ్రా కూల్చినట్టుగా చాలా మంది మధ్యతరగతి తర్వాత పేదవాళ్ళు ఈఎంఐలతోటి ఇండ్లు కొనుక్కున్న వాళ్ళు ఇండ్లు కూలిపోతే వాళ్ళు ఉరిపెట్టుకొని చచ్చిపోయే పరిస్థితి ఏర్పడ్డది. వాడికి మాత్రం న్యాయం జరగదు, అరకపూడి గాంధీకి మాత్రం న్యాయం జరుగుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పల్లకి మోస్తుండి ఇవాళ, రేవంత్ రెడ్డి కమిషన్లు ఇస్తాడు ఇవాళ. దమ్ముంటే రేవంత్ రెడ్డి పోదాంపా, గాజుల రామారం సర్వే నెంబర్ 307లో మనం పోదాంపా, వస్తావా? ధైర్యం ఉందా? నైతికత ఉందా? నీకు నిజాయితీ నీతి ఉన్నట్టయితే 307 సర్వే నెంబర్కి పోదాంపా. ఎవ్వరు అవసరం లేదు, నాకు పెద్ద భూముల మీద పెద్దది లేదు, కానీ మ్యాపులు పట్టుకొని పోదాం, గూగుల్ మ్యాపులు చూద్దాం, రికార్డులో చెక్ చేద్దాం. మా మాదారం కృష్ణారావు గారు వస్తారు, మీరు రండి, పోదాం, మాట్లాడదాం. సిగ్గు ఎగ్గు లేదు. ప్రజల సొమ్మును మీరు గాథ కింద పందికొక్కులు లెక్క ఇష్టారాజ్యంగా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా దానం చేసేటువంటి ఒక దోపిడికి వెసులుబాటు కల్పించేట నైతికత ఎక్కడది రేవంత్ రెడ్డి గారు? మళ్ళీ మీరు పెద్ద లీడర్లు, మీ దేశాన్ని ఉద్ధరించే మహానాయకులు, సక్కదానం మీది. ఐఎమ్ సో సారీ టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ అగేన్స్ట్. ఏం చెప్పి అధికారంలోకి వచ్చినావు? రాజీవ్ గాంధీని తుంగలో దొక్కుతావు, పివి నరసింహరావు తుంగలో దొక్కుతావు. నువ్వు ఎవరి పల్లెకి ఎవరి సిద్ధాంతాల మోస్తున్నావు రేవంత్ రెడ్డి నువ్వు? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని ఈజీగా వదిలిపెట్టము. గిన్ని కంప్లైంట్లు మా మాదారం కృష్ణారావు గారు పాపం మళ్ళీ ఆయన పైన దాడి చేపిస్తున్నాడు మళ్ళీ రేవంత్ రెడ్డి వాళ్ళతోటి వీళ్ళతోటి. ఈ తప్పును లేవనెత్తినందుకు ఆయన పేరు మీదనే దాడి చేస్తూ ఉండి అలా. మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి దమ్ముంటే వెంటనే అక్కడ జరుగుతున్నటువంటి ఒక ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో పరిధిలో జరుగుతున్నటువంటి ఒక అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి ఒక కన్స్ట్రక్షన్స్ అన్నీ ఆపివేయాలా? ఏదైతే నువ్వు నాలా పర్మిషన్స్, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ యాక్టివిటీ కోసం నువ్వు ఏదైతే పర్మిషన్స్ ఇచ్చినావో ఆ పర్మిషన్స్ అన్నీ కూడా రద్దు చేయాలా? ఏదైతే దొడ్డిదారిన నాలా పర్మిషన్స్, నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ యాక్టివిటీ కోసం పర్మిషన్ ఇచ్చినట్టుగా సన్నాసులు వెధవలు ఎవరైనా ఉంటే ఆఫీసర్లు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా అని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అవన్నీ క్యాన్సిల్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. ధరణి అని చెప్పని కేసీఆర్ గారు నానా కష్టపడి ధరణి పెడితే ధరణి వల్ల భూములు పోతున్నాయి అని చెప్పని మాట్లాడితే, మరి భూభారతి అని చెప్పు, భాగవతం భారతి ఇదేమన్నా? మొత్తం దోపిడి భారతి ఇది. ఇష్టం వచ్చినట్టు నువ్వు ల్యాండ్ సీలింగ్ యాక్ట్లలో నువ్వు వాడు రెగ్యులరైజ్ చేస్తూ ఉంటే భూభారతి ఏం చెప్పండి? బోగస్ భారతి ఇది. ఈ రకంగా అక్రమంగా రికార్డుల్లోనూ ట్యాంపర్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా, అధికారులందరిపైన కూడా చర్యలు తీసుకొని దీనిపైన న్యాయబద్ధమైన విచారణ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. మానవత్వం ఉంటే, రాజ్యాంగ నిబద్ధత ఉంటే వెంటనే ఎట్లయితే నువ్వు ఐడిపిఎల్ మీద ఎంక్వైరీ చేస్తున్నావు కదా, దీనిపైన కూడా న్యాయ విచారణ చేయి. నువ్వు శుద్ధపూసవే అయితే, నీ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి ఒక నల్ల మచ్చ లేకపోయినట్టయితే, మీరేమీ తప్పు చేయనట్టయితే, ఐడిపిఎల్లో ఏ రకంగానైతే మీరు విచారణకు ఆదేశించినరో అదే రకమైనటువంటి ఒక విచారణ ఈ 307 సర్వే నెంబర్లో అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి ఒక దోపిడి భాగవతం పైన, నాలా కన్వర్షన్ పైన, ఇష్టం వచ్చిన అక్రమ నిర్మాణాల పైన, హైడ్రా కూల్చివేసిన తర్వాత కూడా వీటిపైన న్యాయ విచారణ చేద్దాం. ప్రజల సొమ్మును కాపాడుకుందాం, ప్రజల భూమిని కాపాడుకుందాం. దమ్ము చేయండి. నీకు ఒకవేళ లేదు నువ్వు చేసింది కరెక్ట్ అంటే పోదాం 307 సర్వే నెంబర్ మీద చర్చకు రావాలని చెప్పని రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. ముందు ఆయన గురువింజ కింద నలుపు ఉంటుందండి. ఇంకా నేను కొంచెం బూత్ మాటలు మాట్లాడితే బాగుండదు. సభ్యత సంస్కారం ఉంది, ఇది పార్టీ ఆఫీస్ వేదిక కాబట్టి. ఫస్ట్ హీ షుడ్ క్లీన్ హిమ్సెల్ఫ్. వారికి వారు ఫస్ట్ క్లీన్ చేసుకోవడం నేర్చుకోవాలి. నీ మంత్రులు నీకు పడుతున్నాయా చెప్పు? నీ మంత్రులు నేను సహిస్తున్నారా? నువ్వే అంటివి. కొంతమంది మంత్రులు అదేం డాక్యుమెంటే, హిల్ టాప్ పాలసీ డాక్యుమెంట్ బయటికి రాకముందు బయట పెట్టింది అన్నారా? అంటే దాని అర్థమైంది నీ మంత్రులనే నీకు సహాయత లేకుండా పొద్దున్న లేస్తే హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్. సిగ్గుండాలండి, నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రికి పేద ప్రజల గురించి మాట్లాడు, అభ్యున్నతికి కల్పించేటువంటి ఒక పాలసీల గురించి మాట్లాడు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఒక డెవలప్మెంట్ మోడల్స్ గురించి మాట్లాడు, లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి మాట్లాడడం అంటే లేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇదేమైనా తెలంగాణ ప్రజలకు అన్నమన్న పెడితే సైనా బాగుంటుండే. సంపద ఇవాళ రెవెన్యూ డెఫిసిట్ ఉంది కదన్న.
నెగటివ్ ఇన్ఫ్లేషన్ ఉంది. అదేమన్నా పాజిటివ్ దిశగా పోతుంది అనుకుంటే నీతో పాటు మేము కూడా చదువుతాం. అదే శ్రీరామనామ కోటి రాయొద్దు. హరీష్ రావు గారు రామకోటి రాసినట్టుగానే వారి పేరు మీద పుస్తకాలు కొట్టిస్తాం, రాసుకోగలను. కేటీఆర్, హరీష్, కేసీఆర్ అని చెప్పని సిగ్గు ఎగ్గులేదు ఆయనకు. ఇప్పటికైనా నేను బాధ్యతతో చెప్తా ఉన్నాను, ఈ విషపూరితమైనటువంటి మనస్తత్వంతో ఎంతసేపు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తూలనాడేందుకోసం కనుక ప్రభుత్వ సమయాన్ని దుర్వినియోగపరిచినట్టయితే చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు రేవంత్ రెడ్డి గారు. టైమ్ ఈజ్ వెరీ షార్ట్. 2 साल गुजर गए रेवंत रेड्डी, 2 साल देखते देखते गुजर गया, 3 साल भी देखते देखते गुजर जाता. बाद में కుక్కలు కూడా అడగరు ఎవరిని. ఇక చూస్తలేమా చాలామంది ముఖ్యమంత్రులు గోల్ఫ్ క్లబ్లో చాట ఆడుకుంటారు, ఈ బ్రహ్మాండ పార్క్ నడుచుకుంటూ తిరిగేటోళ్ళు ఎంతమందిని చూడలే. ఎవరిని అడుగుతారు? ఉన్న అవకాశాన్ని వాడుకో, దోపిడికి కాదు, ప్రజల అభ్యున్నతి కోసం వాడుకో. ప్రజలను ఎంతసేపు సార్ను బదనాం చేయాలా, కేసీఆర్ను బదనాం చేయాలా, కేటీఆర్ను బదనాం చేయాలా, వాళ్ళ గురించే మాట్లాడితే తెలంగాణ ప్రజలకు కానీ ఎవరికి కానీ వచ్చేటువంటి ఒక లాభం లేదనేటువంటి ఒక విషయాన్ని దయచేసి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్లుంటుందంటే ఈయన ముచ్చట కింద పడ్డా మీద పడ్డా నేనే పైల్వాన్ అన్నట్టుంటుంది. ఆయన కింద పడ్డా పైల్వానే, మీద పడ్డా పైల్వానే. ఆయన కాలి గిల్లలు కట్టుకొని తిరిగి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోలీస్ యంత్రాంగాన్నంతా అడ్డదిడ్డంగా వాడుకొని, రెవెన్యూ అధికారులంతా అడ్డదిడ్డంగా వాడుకొని, గుండాగర్ది, రౌడీగర్ది చూస్తూనే ఉంటుంది కదా సోషల్ మీడియాలో. ఏ రకంగా నువ్వు ఏకగ్రీవం చేస్తావా చేయవా అని చెప్పని బెదిరించినటువంటి ఒక సంఘటనలు చూసినాం కదా. గన్ని రకాలు చేయంగా ఓ కొండంత రాగం తీస్తే ఆయన గాడిదిపాట వాడినట్టుగా ఆయన గెలిచింది నాట్ ఈవెన్ 50%. నాట్ ఈవెన్ 50%. రూలింగ్ పార్టీలో ఉన్నవాడు ఇంకా 3 ఏళ్ళ అధికారంలో ఉన్న తర్వాత, ప్లీజ్ అండర్స్టాండ్, రూలింగ్ పార్టీలో ఉండి ఇంకా 3 ఏళ్ళ అధికారంలో ఉండగా నా 50% గ్రామ పంచాయతీలే నేను గెలిచి జబ్బలు దరుచుకొని నేను ఏదో గొప్ప గెలిచినా అని చెప్పని ఆయనకు జబ్బలు గెలుచుకుంటే బొక్క బోర్ల పడతారు రేవంత్ రెడ్డి గారు. ఇట్ ఈస్ ద ఇండైరెక్ట్ స్లాప్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఇటువంటి స్థానిక సంస్థల్లో సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక నిజంగానే బలం ఉన్నట్టయితే, ప్రజాదరణ ఉన్నట్టయితే 90% సీట్లు గెలవాలా, 90% సీట్లు గెలవాలా. సిగ్గు ఎగు లేకుండా ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు తిరస్కరించినారు. రైతు బంధు విషయంలో కానీ, లేకపోతే రైతు బీమా విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ, మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయకపోవడం విషయంలో కానీ, 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వకపోవడంలో కానీ, దానికి తోడు పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడతా ఉన్నాడు. ఫ్యూచర్ సిటీ పేరు మీద ఒక ఫ్రాడ్ యాక్టివిటీస్ పాల్పడతా ఉన్నాడు. అందాల పోటీల పేరు మీద వచ్చిన ఆడోళ్ళను ఆగమాగం చేస్తున్నారని చెప్పని ఆడోళ్ళు కోపంతో ఉన్నారు. మిస్ వరల్డ్ పేరు మీద, తర్వాత ఇవాళ మెస్సీ పేరు మీద ఎంత పెద్ద మెస్ చేసిండు, ఎంత పెద్ద ఆగమాగం. అటు మనవాడిని పేరు, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీబడీస్ నేమ్, చిన్నపిల్లల పేర్లు ఎందుకు కానీ, నువ్వు మనవాడు తాత మనవాడు ఆడుకోవడం కోసం 200 కోట్లు ఎవడన్నా ఖర్చు పెడతారండి ముఖ్యమంత్రి? తాత మనవాడు ఆడుకోవడం కోసం 200 కోట్లు అండి. ఇవన్నీ ప్రజలు గమనించరా? పిచ్చోళ్ళ ప్రజలు చివరి పూలు ఉన్నాయా? నీ ఆటలు చూసి నిన్ను కూడా మెస్సీ అనుకుని ఏమైనా జబ్బలు ధరుస్తుంటారా ప్రజలు ఏమన్నా? కాబట్టి ప్రజలు దమ్ముంటే రేవంత్ రెడ్డికి ఒకటే అడుగుతున్నాను, నువ్వు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా పెట్టవా? ఈ సంగతి తెలుస్తుంది, పెట్టు. నువ్వు ఇదేమన్నా అడిగి పెట్టినావు? మరే ఇదేమన్నా అడిగి పెట్టినావు? ఎంత దుర్మార్గమైనటువంటి ఖూనీ చేసినాడు చెప్తానండి. మీడియా వాళ్ళు దయచేసి ఇది ఎవరు పెద్ద హైలైట్ చేయట్లేరు, చేస్తలేరు. అది ఏం కారణమో తెలియదు, బాధ కలుగుతుందండి. జీవో 9 ఎట్లా తెస్తాడండి? ఆర్డినెన్స్ బిల్లులు పెండింగ్లో ఉండగా, ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్గా ఉండగా ఆర్డినెన్స్ తెస్తేవి, ఆర్డినెన్స్ పట్టుకొచ్చి మళ్ళీ బిల్లులు తెస్తేవి, అవన్నింటి మళ్ళీ గవర్నర్ దగ్గర ప్రెసిడెంట్ దగ్గర పెండింగ్ ఉండగా రాత్రి జీవో 9 అని పట్టుకొచ్చి నేను 42% రిజర్వేషన్ ఇస్తున్నా అంటే పాలాభిషేకం, పూలాభిషేకం, ఏమో రేవంత్ గౌడు, రేవంత్ యాదవ్, రేవంత్ ముదిరాజ్, రేవంత్ చారి అన్నీ అయిపోతేవి సిగ్గు ఎగ్గు లేకుండా. అయిపోయిన తర్వాత మళ్ళా కనీసం ఒక మాట అన్నా, నేను 9 అమలు చేయలేకపోతున్నా, నేను 2 చెంపలు వేసుకుంటున్నా, నా వల్ల కావట్లేదు, కోర్టుల కేసు పెండింగ్ ఉన్నది, కోర్టుకు పోయింది, కోర్టు డిఫర్ చేసింది, ఫైనల్ ఆర్గ్యుమెంట్ ఈస్ దేర్ ఆన్ 21st. ఇవ్వాలంతా నా డేటు 21 తారీఖు నాడు ఫైనల్ ఆర్గ్యుమెంట్ ఉంది. ఓపిక లేదా, ఉబ్బాగలేదా రేవంత్ రెడ్డికి? జియో 46 పట్టుకొచ్చి మళ్ళా నోట్ల మన్ను కొట్టి 17% రిజర్వేషన్లు కూడా బీసీలకు ఇవ్వలే సర్పంచ్లను, తగుదనమ్మా అని చెప్పని మళ్ళీ నువ్వు గెలిచినా అని చెప్పని అనుకుంటున్నావు. ప్రజలు ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి నీ పోలీసులను చూసి కొంత భయపడవచ్చు, నీ డబ్బును చూసి భయపడవచ్చు, నీ రౌడీజాన్ని చూసి భయపడవచ్చు,
నీ అట్టహాసాన్ని చూస్తే భయపడొచ్చు, కానీ అసలీ మోకే పర్ అసలీ జవాబ్ బరాబర్ దేతే హే. పెట్టు జడ్పీటీసీ ఎన్నికలు, పెట్టు ఎంపీటీసీ ఎన్నికలు. మరి దమ్మున్న మొగను అయితే ఎందుకో స్పీకర్ వ్యవస్థను వాడుకొని ఎందుకో డిస్క్వాలిఫై చేయలేదు? నువ్వు ఇలా డిస్క్వాలిఫై చేసి ఉంటే నీకు ధైర్యం తెలుస్తుంది. అలా పార్టీలు మారలేదా? గుండెమే చేయబెట్టుకొని చెప్పారు రేవంత్ రెడ్డి. నిజంగానే పార్టీలు మారలేదా? వాళ్ళు సిగ్గుండాలా? పారదర్శకమైన ప్రభుత్వం, జై సంవిధాన్, జై బాపు, జై భీమ్. ఏ ముఖం పెట్టుకొని ఢిల్లీకి పోయి మళ్ళీ ఆ వేదిక మీద మాట్లాడినావు? ఆయన రాహుల్ గాంధీ ఏందో నువ్వేందో అర్థమే కావట్లేదు. ప్రజలేమైనా ఇడ్డోలు అనుకుంటున్నారా? ఏం అర్థం కావట్లేదు. జై సంవిధాన్ అంటే జై 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కాదా? జై సంవిధాన్ అంటే ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని కాదా? ఓ చిల్లర పరిపాలన చేస్తూ ఉన్నారు, ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. కొన్ని సొంత మీడియా ఛానల్స్ తోటి ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ ఒక తప్పుడు ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు. ఎల్లో జర్నలిజం అంటారు దీన్ని. ఐఎమ్ నాట్ పొలిటికల్ ఎల్లో జర్నలిజం అంటలే, ఎల్లో జర్నలిజం అని చామ్స్కీ అంటాడు. థాట్ పాలిసింగ్ ఇది. చేస్తున్న తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం చేసే చిల్లర ప్రయత్నం. దమ్ముంటే పోదాం 307 సర్వే దగ్గరికి, దమ్ముంటే నువ్వు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు, దమ్ముంటే ఇవాళ కూడా చెప్తున్నాం, నిజంగానే కనుక నీకు నీ గెలుపు పట్ల నిజంగా నీకు నమ్మకం ఉన్నట్టయితే వాళ్ళని డిస్క్వాలిఫై చేయి. అది చేయకుండా ఆ పాపం ఆ స్పీకర్ను పాపం ఆయన చరిత్రహీనుని చేసి పడేసిండ్రు. హిస్టారికల్ ఆపర్చునిటీ, ఒక దళిత బిడ్డ ఒక అద్భుతమైన నిర్ణయం ఇచ్చి చరిత్రలో నిలబడగలిగే ఒక గొప్ప పొజిషన్లో ఉంటే ఆయన పైన ఒత్తిడి తెచ్చి వాళ్ళ ఒక తప్పుడు నిర్ణయం ఆయనతో ప్రకటింపజేసినావు. ఈ మోసం, నయవంచన, దగా. రేవంత్ రాజ్యాంగం అమల్లో ఉంది, అంబేద్కర్ రాజ్యాంగం లేదు తెలంగాణలో. ఆ రాహుల్ గాంధీ కళ్ళు తెరుస్తలేడు, ధృతరాష్ట్రం లెక్క ఉన్నాడు ఇలా. థ్యాంక్ యూ. అన్న ఇక ఇప్పుడు ఏం చెప్పాలి నేను, ఒక్క అబద్ధం ఆడుతానికి ఒక సమాధానం చెప్పొచ్చు, 2 అబద్ధాలు ఆడుతానికి 2 సమాధానం చెప్పొచ్చు, 3 అబద్ధాలు ఆడితే 3 చెప్పొచ్చు. ఇప్పుడు పొద్దున్నే అబద్ధాలు ఆడితే ఏం చెప్తాయి? ప్రతి సెకండ్ అబద్ధాలు ఆడితే ఏం చెప్పమే? సిగ్గే గుండొద్దండి. మీకు తెలియదా అన్న? రేవంత్ రెడ్డిని అధికారంలోకి రావడం కోసం పరుగెత్తుతున్నటువంటి ఒక బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుండి పక్కన పెట్టి, నేను ఐ హ్యావ్ నో డిస్రెస్పెక్ట్ టు కిషన్ రెడ్డి గారు, ఈజ్ అ గ్రేట్ మ్యాన్, ఐ హ్యావ్ మై ఓన్ రెస్పెక్ట్ టు హిమ్ ఇండివిజువల్, పర్సనల్లీ ఐ లైక్ హిమ్ అండ్ ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్. నువ్వు పట్టుకొచ్చి కిషన్ రెడ్డి గారిని అక్కడ పెట్టడంలోనే నువ్వు ఒక 2 అడుగులు వెనకకేద్దాం, రేవంత్ రెడ్డికి వెసులుబాటు కల్పిద్దామని చెప్పని ఒక ప్రయత్నం చేసిండ్రు. ఆ ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సఫలీకృతుడైన తర్వాత బడే బాయ్ చోటే బాయ్ ఎవడన్నా అన్నాడండి కాంగ్రెస్ ముఖ్యమంత్రి దేశంలో? చెప్పండి, ఎవడన్నా కాంగ్రెస్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని బడే బాయ్ అన్నోడు ఉన్నాడు? ఎవడన్నా అన్నారని ప్రూవ్ చేస్తే నేను ముక్కు నెలకు రాసుకుని వెళ్ళిపోతా. రాహుల్ గాంధీ ఏమో చౌకీదార్ చోర్ అంటాడు, రేవంత్ రెడ్డి ఏమో మోడీ మేరా బడాబాయ్ అంటారు. ఆ కృతజ్ఞత తీర్చుకోవడం కోసం అని చెప్పినట్టుగా వాళ్ళు 7 ఎంపీలు గెలుస్తారండి. వాళ్ళు ఇవాళ ఎన్ని సీట్లు గెలిచిండ్రు? ఎన్ని సీట్లు అన్న బీజేపీ కార్పొరేటర్లు గెలిచింది, సర్పంచులు గెలిచింది? 666. ఎన్నిట్లన్నా 12,000 పల్లెల్లో, 12,000 పల్లెల్లో 600 గెలిస్తే వాళ్ళు 7 పార్లమెంట్లు గెలుస్తారే? 8 పార్లమెంట్లు రేవంత్ రెడ్డి కష్టపడి గెలిపించిండే. నేను కష్టపడి చెమటోడ్చి గెలిపించిండే. పాపం గెలవాల్సిన కాంగ్రెస్ నాయకులకు టికెట్లు ఇవ్వకుండా ఓడిపోతారని తెలిసి వాళ్ళతో కుమ్మక్కై టికెట్లు, నేను పేర్లు చెప్తే కొంతమందికి మళ్ళీ నా మీద కత్తులు తీస్తారు. ఏ పార్లమెంటో కూర్చుందాం, రమ్మని రేవంత్ రెడ్డిని రమ్మని చెప్పండి. మీకు కూడా తెలుసు, నేను చెప్పదలసిన అవసరం లేదు. ఆయనకు బాగా దగ్గరున్నటువంటి వాళ్ళు మోడీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది కోసం, చలో సాబ్ ఆప్ చింతా మత్ కరో మే ఆప్కు ఎంపీ దేదేతాం అని చెప్పి నాకు ఎంపీలు గెలిపించిండు. సిగ్గు ఎగ్గులేదు. ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో నేను గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి అన్న, మీడియా వాళ్ళు మీరే సాక్షి, మీ వాళ్ళు అక్కడ కూడా ఆబీట్లో కూడా కూర్చుంటారు. మొత్తం బీజేపీ ప్రెస్ మీట్లలో ఈ 2 ఏళ్ళు జరిగినటువంటి ఒక పత్రికా సమావేశాల్లో నాట్ ఈవెన్ 10% రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగానో, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానో, రేవంత్ రెడ్డి విధి విధానాలకు వ్యతిరేకంగానో, రేవంత్ రెడ్డి దోపిడీకి వ్యతిరేకంగానో ప్రెస్ మీట్లు పెట్టుంటే, 10-15% కంటే ఎక్కువ పెట్టుంటే నేను ముక్కు నెలకు రాసుకొని వెళ్ళిపోతా. కౌంట్ చేసి ఏమని చెప్పండి. ఇంత వాళ్ళకి సిగ్గురాట్లేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి బీజేపీ ఒకవేళ నిజమైనట్టయితే సార్ మీద కమిషన్లు ఎందుకు పడతాయి, సార్ మీద ఇష్టం వచ్చిన కేసులు ఎందుకు అవుతాయి, ఆఖరికి సార్ కూతుర్ను ఎందుకు
ఆ రకమైన కేసుల్లో ఇరికిచ్చే ప్రయత్నం జరుగుతుంది. కళ్ళెదురుగా సత్యాలు కనబడుతున్నప్పటికీ కూడా తన మీద తను గమ్మత్తైన ఆట ఆడుతున్నానా కాంగ్రెస్ అధిష్టానం కూడా గుర్తిస్తలేదు. డూబియస్ గేమ్. మనం వెనకట అంటాం కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయట, ఇటొకలకు కన్ను కొడతారు, ఇటొకలకు కన్ను కొడతారు. రేవంత్ రెడ్డి ఇటు మోడీకి కన్ను కొడుతున్నాడు, రాహుల్ కన్ను కొడుతున్నాడు, ఇద్దరికి కన్ను కొడుతున్నాడు. ఇద్దరికి తెలుసు కాబట్టి చిన్న కొస ఆశ, ఎప్పుడన్నా నా సైడ్ దూకుతాడు అని మోడీ అనుకుంటాడు, అబ్బాయి నా దగ్గరికి వెళ్ళి పోవద్దని చెప్పి రాహుల్ గాంధీ అనుకుంటాడు. ఈ సటిలిటీని అడ్డం పెట్టుకొని వాళ్ళ చిల్లర డ్రామా ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. అది సిద్ధాంతపరమైనటువంటి ఒక వైరుధ్యం కావచ్చు, హిపోక్రసీ కావచ్చు, ఐ మీన్ పొలిటికల్లీ. బట్ యు ఆర్ డిస్ట్రాయింగ్ ద వెరీ పర్పస్ ఆఫ్ తెలంగాణ డెవలప్మెంట్. దాన్ని నాశనం చేస్తూ ఉన్నాం. ఇవాళ పార్లమెంట్లో ఎన్నిసార్లు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో తెలంగాణకు రావాల్సిన నిధుల పట్ల కొట్లాడని చెప్పండి. ఎందుకో పార్లమెంట్లో 42% రిజర్వేషన్ల గురించి కాంగ్రెస్ ఎంపీలు ఎందుకో కొట్లాడలేదు? కొట్లాడినరా అన్న? మా ఆయన పేరు చామల కిరణ్ గారు, మా అనిల్ గారు, ఇంకా ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఎంపీలు కొట్లాడారు ఎప్పుడైనా? ఎందుకు భయపడుతున్నారా మోడీని చూసి? లేదు రేవంత్ రెడ్డి ఏమైనా కొడతాడు ఆయన మోడీకి వ్యతిరేకంగా కొట్లాడితే అని చెప్పారు. ఎందుకు? మీరు కొల్యుడై ఉండి వాళ్ళ దురదృష్టం మళ్ళా బీఆర్ఎస్ పైన దుమ్మెత్తి పోస్తే ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి మోడీ ఒక నాణ్యానికి రెండు వైపులు. వాళ్ళు బడే బాయ్ చోటే బాయ్. బీజేపీ ఈజ్ లుకింగ్ ఎట్ హిమ్ లైక్ ఎట్ అనదర్ హేమంత్ బిశ్వాస్ శర్మ. ఎప్పుడన్నా మా వైపు రాడా, మేము ఎట్లా ఎదగలేము, మేము స్వయం ప్రకాశితలం కాలేకపోతున్నాం, మాకు తోడు రాడా అని చెప్పని అనేక సందర్భాలలో. ఎన్నిసార్లు అండి కేటీఆర్ గారు అదేం కుంభకోణం అన్నా, అమృత్ కుంభకోణం ఏం యాక్షన్ తీసుకున్నారు? బీజేపీ వాళ్ళు అడిగినారు ఏమన్నా అమృత్ కుంభకోణం మీద? అడిగింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు. యాక్షన్ తీసుకున్నారా? తీసుకోలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించి కేకులు కోసుకున్నారు 2 కంపెనీలు అని చెప్పని చీఫ్ విజిలెన్స్ కమిషన్కు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు, తర్వాత సిబిఐకి కంప్లైంట్ ఇచ్చినారు. చర్య తీసుకున్నారా? చర్య తీసుకోలే. అనేక కంప్లైంట్స్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మీద కంప్లైంట్స్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒక్కనాడు కూడా చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న రేవంత్ కాంగ్రెస్ కొల్యూడెడ్. ఇది పబ్లిక్ తెలుసు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.